అరణ్యకాండ. శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ, ఆ రామచరితమును భజించుకుందాము. రఘురామచరితమును స్మరించుకుందాము. రామయ్య చరితమును కీర్తించుకుందాము. సీతయును తన వెంట నడువగా చిత్రకూటము వదలి శ్రీరామచంద్రుడు దక్షిణముగా సాగి అడవిలో పయనించే. విరాధుడను వాడు బ్రహ్మవరమును పొంది పాపాత్ముడై తిరిగి రాక్షసాకృతి పొందే. శౌర్యముతో నను చంపి నీ సతిని పొందుమని గర్వమున పలుకగా రాఘవుడు గ్రుడ్లురిమి. ఆదానముని చంపి ఖననము గావించి మైథిలిని రక్షించి అక్కునను చేర్చుకొని దండకాటవిలోన దారి వెదుకుచు సాగి శరభంగమౌనిగని భక్తితో మొక్కగా భక్తి తల్పరుడైన బ్రహ్మర్షి ఇట్లనెను. రామని రాకకై ఇన్నాళ్ళు వేచి తిని, నేటితో తరించే నా జన్మయని మౌని. యోగాగ్నిలో మండి దివ్య తేజముతోడా దేవయానములోన దివ్యలోకము చేరే. శరభంగునాశ్రమము వీడి రఘురాముండు సుతీక్ష్ణ మౌనిగని భక్తితో మొక్కుచును. ఆ మౌనితో గూడి ఆవనములను చూచి ముని అగస్త్యుని చూడ రాముడప్పుడు సాగి దారిలో తమ్మునకు వాతాపి కథ ఎంత వివరంబుగా చెప్పి తన వారితో పాటు ఆ దివ్య బ్రహ్మర్షి ఆశ్రమమును చేరే. అగస్త్య మహర్షియును హిన వంశజుల చూచి చాలా సంతోషించి అర్ఘ్యపాద్యములిచ్చి రాక్షసాంతమునకు విష్ణుధనువును ఇచ్చి వారు నివసించుటకు పంచవటి మేలనుచు రాఘవుల దీవించి ప్రేమతో పంపించే. పంచవటి మార్గమున దాశరథి పయనించి దారిలో కనపడిన తన తండ్రి మిత్రుడగు జటాయువను గొప్ప పక్షిరాజును చూచి అతని ప్రేమకు తాను చాలా సంతోషించి వేగముగా సాగి పంచవటి చేరుకొని ఎత్తు పల్లము కాని ఇసుక తెన్నెల పైన తల్లి గోదావరికి అల్లంత దూరాన ఆ పంచవటి ఎందు అతి చాకచక్యముగా సౌమిత్రి అందమగు పర్ణశాలను కట్టే. ఆ పర్ణశాలలో వారందరును చేరి సుఖముగా వసింపకాలమెంతో గడిచే. స్నానాదికమ్ములను గావించి
భావించి రఘువరుడు చలిగాలి వనికించ చిరు ఎండ కూచుండి హేమంత శోభలతో మనసెంతో ఉప్పొంగా సాధ్వి జానకి తోడ ముచ్చటించుచునుండే శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము రావణుని చెల్లెలగు రాకాసి శూర్పణఖ రాఘవుని మోహించి దరి చేరి ఇట్లనెను నీలమేఘశ్యామ నీ అందమును చూచి ఒడలంత పులకించ పరుగెత్తి వచ్చి తిని నీకు సరి జోడు గదనా అంద చందములు అనెడి ఆ శూర్పణఖ వికిలితనమును చూచి రఘువంశ తిలకుండు కవ్వించి ఇట్లనెను రాక్షసాంగన చూడు ఈమె నా ఇల్లాలు నీ అంద చందముల సరితూగకున్నను ఎట్లు సరిపెట్టుకొని కాలము గడిపెదను అటు చూడు సుందరి అతడు నా సోదరుడు నీకు జోడగువాడు సతియు దగ్గర లేదు రాముడను చుండగని రివ్వుమని గటుపోయే లక్ష్మణుని దరి చేరి శూర్పణఖ ఇట్లనెను నరుడని గంధమును ఏ మనుచు వర్గింతు నా చేయి పట్టినచు నీకు కష్టము లేక జగమంత త్రిప్పుచును సుఖములో ముంచెదను ఇట్లనుచు శూర్పణఖ ఎంత వేడిన గాని లక్ష్మణుడు ఏమియును పలుకకుండుట చూచి ఈ పురుష పుంగవులు నన్ను చూడకుండుటకు సీత కారణమనుచు కోపమున ఎగిరిపడి సీత కంఠము పట్టి నొక్కబోచునుండా లక్ష్మణుండాక్షణమి ఒరనూసి కత్తితో ముక్కు చెవులు కూడా ఖండించి పంపించే నెత్తురోడుచు వచ్చు శూర్పణఖ దుస్థితిని కరుడాగ్రహించుచు మానవుల వధించి అక్క కోపము తీర్ప అసుర సేనల పంపే అట్లు వైరము పూని కరుడు పంపిన సేన రామ బాణములతో ప్రాణములు కోల్పోవా కరుడు ఘనముగ పోరి వీర మరణము పొందే జనస్థానము నుండి అకంపనాసురుడు లంకకును పరుగెత్తి లంకాధిపతి తోడా అత్యంత వినయమున విషయమంతయు తెలిపే ఆ రావణాసురుడు తన అసుర బలగమ్ము అంత ముందుట వినుచు ఆశ్చర్యచకితుడై ఆ నరుని వివరములు వివరింపమని పలికే ఆ అసుర సైనికుడు శ్రీరామ శౌర్యమును విషదముగా చెప్పగా రావణుడు ఉగ్రుడై పుష్పకంబును వెక్కి హితుడు మారీచుణ్ణి కలసి విషయము చెప్ప మారీచుడిట్లనెను లంకాధినాయక నరుడు శ్రీరాముడట
భార్య తమ్ముని తోడ అడవిలో తిరుగుచూ ఋషులక భయమునిచ్చి దండకాటవి చేరి జనస్థానమందున్న నా జ్ఞాతులందరినీ నిశ్శేషముగ చంపి ఘన విజయమందెనట. నీ మాయ సాయమున అల్పుడగు మానవుని వధించి పగదీప వేగముగ వచ్చితిని. శ్రీరామనామము విన్న మారీచుండు గడగడా వణుకుచూ నోరెండి పోవగా ప్రభువు పాదము పట్టి దాశరథి శౌర్యమును క్రమము తప్పక చెప్పి కనుక రాక్షస రాజా రామునితో వైరమన రాక్షసులకే కాదు లంకకే చేటగును వెనుదిరికి పొమ్మనెను. తన వరము తలచుకొని నరుడు ఆ రాముడని జడిసి ఆ రావణుడు లంకపురి చేరుకొని అమరులందరి మధ్య వెలుగు ఇంద్రునిలాగా మంత్రులందరి మధ్య సభలోన రావణుడు వెలుగుచుండుట చూచి శూర్పణఖ ఏడ్చుచూ అన్న ఎదుటను నిలిచి నిందించె రోషమునా ఘోర రాక్షసులైన నీ జ్ఞాతులందరినీ ఒక నరుడు చంపగా ఋషులు సంతోషించా తోడబుట్టిన దాన్ని నేనిట్లు శోకించా దానవుల రాజు వైరోషమింతయులేక రాయివలె నీ విట్లు కూర్చుండియుందువా నీ చారులందరును నిదురపోవుచునుండా నీ విచట రాజువై విడుపుచుండుట కన్నా ప్రభు పదవి వదిలేసి సన్యసించుట మేలు అనుచు ఆ శూర్పణఖ పుమని అరచుచు రావణుడు రౌద్రమున సోదరిని గదలించి ఆ నరుని విషయమును వివరించమని పలికే. అన్నా మానవుడు అయోధ్యాపురవాసి దశరథుని తనయుడట పేరు శ్రీరాముడట. ఖరదూషణాదులతో ఘోర సమరమునందు విల్లెక్కుబెట్టి ఎటు బాణములు వదిలెనో పొంచి చూసిన నాకు కంటి కగబడతాయి. అతి సూక్ష్మ సమయమున భీకరాస్త్రములొదలి మనవారినందరిని గుట్టలుగా వధించే. వానియను జన్ముడట లక్ష్మణుడు వనువాడు అన్నవలి విద్యలలో ఆరితేరినవాడు రామసతియా సీత సౌందర్య స్వప్నమే వనిత అందం మనగ ఇట్లుండవలెననుచు తనువెంతో పొందికగా బ్రహ్మ సృష్టించి అన్న రావణ నీకు ఆమెయే సరిజోడు. ఆ రామ సతినిపుడు నువ్వు లంక చేర్చినచో ఆమె అందము వలన లంక అందమే పెరుగు. సతి వియోగము చేత నరుడు మరణించు. మన జ్ఞాతులందరిని తరిమి చంపిన వాణి అంతముందించుటకు సులభ మార్గం ఇది.
జనక ఈ రీతి దుర్బోధ చేయగా పరస్త్రీల కామించు హీనుడగు రావణుడు వైదేహి అందమును పొందగా మనసు పడి మారీచ రాక్షసుని పర్ణశాలను చేరే రావణుని చూడగని మారీచుడదరి పడి అర్ఘ్యపాద్యములిచ్చి లంకేషు పూజించే మిత్రమా ఇది ఏమి మరల ఇటు వచ్చితివి అనుచు గడగడలాడు అసుర మారీచునకు లంకాధినాయకుడు తన రాక వివరించే మారీచ నీ మాయ సాయమున రాఘవుని మదమంత అనగించు పదకముతో వచ్చితిని ఎవరేమి చెప్పినను వెనుకంజ వేయనికా అనుచు గర్వము తోడ రావణుడు నిలబడగా వినయముగా మ్రొక్కుచును మారీచుడిట్లనెను నీ దుష్ట బుద్ధితో నీవు చెడుటేగాక సిరుల వెలుగై నిలుచు లంకయే చెడిపోవు నీ యసము సౌఖ్యము మట్టిలో కలియునికా నా మాట విని నీవు బుద్ధిగా వెనుదిరిగి లంక చేరుట నీకు సకల శుభములనిచ్చు మారీచుడిట్లనగ రావణుండిట్లనెను నీతి బోధలు మాని నా మాట పాటించు లేనిచో నిన్నిపుడే యమపురికి పంపెదను మాయనేడిగా నీవు సుందరాకృతి దాల్చి రత్నాల చుక్కలతో బంగారు జింకవై చూడముచ్చట గొలుపు వింత గంతులతోటి ఆ సీత మదిదోచి రంజిల్ల చేయవలే మురిపాల వన్నెగల బంగారు జింకనిటూ పట్టి తెమ్మని సీత తన పతిని పంపించు ఆ పురుషులిద్దరును నీ మాయలో మునిగి ఆశ్రమమును వీడి అడవిలో పరుగెత్తా అప్పుడు సీతను నేను అపహరించుకుపోదు ఈ పదకమును విన్న మారీచుడిట్లనెను నీకు కాలము మూడి పదకమల్లితివి పాపిష్టి నీ చేత ఇట్లు చచ్చుట కన్నా రామబాణము చేత మోక్షమును పొందెదను మారీచుడిట్లనుచు మాయలేడిగా మారే శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము పసుపు పచ్చని చీర పాదముల జీరాడా కలహంస గమనముల సరిగమల గమకములు పారాని పదములకు అందము దీయగా సాధ్వి సీతాదేవి చక్కగా విహరించా పైరగాలికి ఎంత ముంగురులు రేగంగా సుమకోమలమైన చేతితో సర్దుకొనా కరకంకణములటు వింత సౌబడి చేసే అల్లనల్లన నడచిపోతీ గెలందుకొని సుకుమారముగ సీత కుసుమములు పోయుచు వింత
సీత పిలిచింది తన పతిని రమ్మనచు ముగ్గురును మురియుచు కనులింత చేసుకొని వింతలేడిని చూచి మై మరచి నిలబడిరి మై మరచి సర్వమును మైథిలియునిట్లనెను ఆ సొగసు ఆ పరుగు ఆమెని ఛాయేమి ఇట్టిదేడిని మనము ముందెప్పుడు చూడమిక అయోధ్యాపురమునకు మరలు సమయము వచ్చి ఇట్టి జింకను మనము తీసుకుని పోయినచో దీని అందము చూచి అత్తలందరూ మురిసి పడిన కష్టములన్నీ ఇట్టెమై మరిచెదరు అది విన్న లక్ష్మణుడు అదిరి పడి ఇట్లనెను ఓ తల్లి దీనినిటు మరచిపోవుట మేలు ఈ మృగము తప్పకను రాక్షసుల మాయయే రత్నములు పొదిగిన పసిడి వన్నెల జింక స్వర్గధామమునందు ఉండునేమో గాని భూలోకమందెప్పుడు కనివిని ఎరుగనిది మారీచ రాక్షసుడు మాయలా మారియని మౌనులందరూ కూడా చెప్పుకొనని వింటి కనుక ఇది తప్పకను మారీచ మాయయే ఇచ్చోట మనమింక ఉండుటే కీడగును అని అన్న చేయంది లక్ష్మణుడు అడుగేసే ఆ లేడి అది చూచి వింతలెన్నో చూపే పచ్చగడ్డిలో పొరలి వేనంత విరచుకొని చెంగు చెంగున గింతి ఒక గుట్ట పైకెక్కి గరిక పోచల కొనలు అలవోకగా కొరికి గోదారి నీటిలో దాహమ్ము తీర్చుకొని తడి అయిన తన మేను తరుల తల తుడుచుకొని కనురెప్ప పాటులో మెరుపు బలి పరుగిడుచు చూచు వారల చూపు త్రిప్పుకొనలేనట్లు బంగారు ఆ జింక మాయలెన్నో చూపి రాక్షసుల మాయయని లక్ష్మణుడు చెప్పంగా పింతలేడిని వదలి భర్తతో మైథిలియు ఆశ్రమము చేరుటకు అడుగు ముందుకు వేయా మాయ శోభన లేడి ఆమె మనసును లాగే ఆమె నగు మోముతో కడు జాలి చూపులతో నా స్వామి అటు చూడు ఆ లేడి అందములు ఎట్లైన జింకనిటు పట్టి తీసుకురండు చిక్కకను ఆ జింక మిము మాయ చేసినచో కొట్టి తీసుకురండు అనుచు తొందర చేసి తన చేయి పట్టుకొని నట్టడవిలో నడచు సతి కోర్కె తీర్చుటకు దాశరథి సిద్ధమై సీత రక్షణ నీది లక్ష్మణ జాగ్రత్త కనురెప్పగా కాచునే వచ్చు వరకు అని కోదండ పాని అయి బంగారు వేడికై సామాన్య మనిషి వలె దాశరథి పరుగెట్టి ఆ మాయ లేడియును ఇటు కదలి అటు గెంతి ఆ కుమ్మ అందుకొని గుట్ట పైకెగిరి
చాటునా ఈ పుట్టమాటునా కనిపించి మాయై మరల ప్రత్యక్షమై శ్రీరామచంద్రునకు చేయందు దూరమునా చిన్న నడకలతోడ అటువైపుగా వచ్చి ఆ వంక ఈ వంక ఏ వంక చూచినా బంగారు లేడి అని భ్రమ చెందే దాశరథి ఇది లేడి కాదనుచు రాక్షసుల మాయయని గమనించి రాఘవుడు ఒక్క బాణము వదలి ఆ బాణఘాతమున కామరూపము వదలి మాయ మారీచుండు రాఘవుని స్వరముతో లక్ష్మణ జానకి అనుచుకే కలు పెట్టి రాఘవా మన్నించు అనుచు ప్రాణము వదిలి పతి రాక కోసమని ఎదురు చూచెడి సీత మారీచకే కలకు ఉడలిల్లవనకంగా వింటివా లక్ష్మణ మీ అన్న కంఠము ఆపదను చిక్కుకొని నిన్ను రమ్మని పిలిచే నీ అండ నా పతికి కొండంత బలము కదా క్షణమాలసించగను వెంటనే వెడలమని తల్లి జానకి మదిని ఘర్షణను గమనించి సౌమిత్రి శాంతముగా తల వంచి ఇట్లనెను ఓయమ్మ రామునకు భయమన్నదే లేదు 14,000 అసురమూకల చంపి రోషమున పైబడిన ఖరదూషణాదులను చీల్చి చెండాడిన అన్న ఘన విజయమును మీరు మరచితిరేమో అని జ్ఞప్తి చేయుచు అంత ఘన శూరునకు మాయా విలక్కేమి అని ఎంత చెప్పినను ఊరడిల్లక సీత మరదిపై కోపించి పరుషముగా పలికినది ఆతుడై అడవిలో రక్షించు లక్ష్మణ అని అన్న అనచిన విననట్లే నటించి సరి మాటలాడుచును నా ఎదుటే నిలుతువా ఆ కైకాటు చేసి అడవులకు తరమగా నీవు కపటము తోడ నా పొత్తు కోరుచు కష్టములనున్నట్టి అన్న దిశ చూడకను కఠినాత్మకుండవైట నిలిచి ఉన్నావు తన వదిన మాటలను వినలేక లక్ష్మణుడు తన చెవులు మూసుకొని వినయముతో నిట్లనెను శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకుందాము అమ్మ నా మనసందు ఏ కల్మషము లేదు మీ తృప్తి కోసమై క్షణమి పయనమై అన్నతో బాటుగానే తిరిగి వత్తునని సాధ్విరక్షణ ఇంకా దైవ భారమని లక్ష్మణుడు నమ్ముకొని అన్న కోసము వెడలే అట్టి సమయముకై ఎదురు చూచుచునున్నా కపట దశకందరుడు యతివేషధారి అయి భవతి భిక్షాందేహి అని పిలచి నిలబడగా
కపటమే ఎరుగని కౌసల్య కోడలును భిక్ష ఇవ్వగా పిలిచే ఇంటిలోనికి యతిని అరుగుపై పులితోలు శ్రద్ధగా పరిచినది భక్తితో భిక్షమును ఆకులో వడ్డించి స్వీకరింపుడు స్వామి అని సాధ్వి పలుకంగా స్వీకరించాములే నీ అంద చందములు ఈ నరుని చేపట్టి ఈ ఘోర వనములో పలు కష్టముల తోడవసి వాడిపోయితివి అనడి మాయల ఇతిని చూచి జానకి దడిసి వెంటనే సర్దుకొని ధైర్యమును తెచ్చుకొని పరసతిని ఎవరైన ఈ రీతి నందురా శ్రీరామచంద్రుడన ఋషులకే దైవమే ఆ రామసతి తోడ ఇటు పలుకరాదనెను రాక్షసాకృతి దాల్చి రావణుడు వంతయ్యి వికటాట్టహాసమున సీతతో ఇట్లనెను నేను నీ భిక్షలను యాచింపరాలేదు నరుడు నీ నాథుడే ఇల్లు వాకిలి వదలి మా పంచ చేరుకొని మా జ్ఞాతులను చంపి మాకు వైరిగా మారి నాడే నిలబడిను ఆ పగను పెంచుకొని మిమ్ము వంచన చేసి నిన్ను నా దానిగా మాలంక చేర్చుటకు నా మాయ చూపించి పసిడి లేడిని పంపి నీ పతిని అటు పంపి నీ మరిదినిటు పంపి యతివేషధారినై నేనిట్లు వచ్చి తిని ఆ మాయలేడిలో ఇంత కథ ఉన్నదా అని తలచి ఆ సీత ఆవలకు జరుగుచూ ధైర్యము వదలకను పౌరుషముగ పలికే నా ప్రభువు ధైర్యముగ నీ సేనలను చంపే నీవు వీరుడవైన నేరుగా తలపడుము పతిలేని సమయమున దొంగలా వచ్చితివి నీవు వీరుడవైన వెంటనే వెనుదిరుగు వికటముగ నవ్వుచు రావణుండిట్లనెను కళ్యాణి నేననగ ఎవ్వరనుకుంటివి లంకాధినాయకుడు దశకంఠుడిని నేను బ్రహ్మవరమందుకొని వేల్పులని గెలిచి తిని అలకు వేరుని గెలిచి పుష్పకమును తెచ్చి దిక్పాలకుల చేత ఊడిగము చేయించి ముల్లోకముల నేను వణికించుచున్నాను నాకు మృత్యురాయ ఎవరి తరము కాదు లంక పట్టణమంత పైడితో కట్టి తిని రత్నాల రాసులతో బొక్కసము నింపి తిని సుందరి లంకలో కొరతయన్నది లేదు నూరు రంభల తూగు ఎందరెందరు స్త్రీలు నను కోరి చేపట్టరా నివాసము నిండే ఈ రావణ బ్రహ్మ తనకు తానుగవలచి చేబట్టబోయేటి
వాని మాటలు విన్న సీత కస్సున లేచి, ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు, మరణమన్నచో నీకు లేనే లేదంటివి, మృత్యువెన్నడు నీకు రాకుండవలెనన్నా, దాశరథి సాధ్వినకు నా జోలి రాకుండా, నీవింక శీఘ్రముగా నీలంక చేరుకో, నీ మంచితనమును జన్మంత మరువకను, సంధ్యదీపము పెట్టి నే తలచుకుందునని, రావణుడు గొంతెత్తి గట్టిగా నవ్వుచూ, ఓ ముదిత నీ మగడు సామాన్య మానవుడు, అతని ఇల్లాలుగా నీ కన్ని కష్టములే, నా మాట విని నీవు నా చేయి అందుకొని, నా రాజలక్ష్మివై సకల సుఖములనందు, అనుచువా రావణుడు తన చేయి అందించే, వానిపై జనకసుత కనులెర్రజేయుచు, మాయ రావణని మాయ మాటల లొంగి, నీ వెంట వత్తునని కలనైన భ్రమపడకు, స్త్రీకి సంపద ఎన్న సౌశల్యమొక్కటి, పసుపు కుంకుమ పూలే సకల ఆభరణాలు, ఆ పైన ఎన్నైన భగవంతుడిచ్చేవి, తన మగని సుగుణములు అతివ సౌభాగ్యములు, నా మగని సుగుణములు నిత్య సంస్మరణములు, కౌసల్యతనయుండు వీర పౌరుషమూర్తి, అడవిలో నున్నను సజ్జనులకిప్పుడును, తమ మంచి గుణములే తమ రాజ్య సంపదలు, దశరథుని తనయుండు సద్గుణముల ప్రోవు, అతిలోక సంపదల తేజరిల్లెడి లంకా, నీ నీచ చేష్ట చేకాలి బూడిదయగును, చేటు కాలమునకే చెరకు పూతను పెట్టు, చావు కాలమునకే ఎండి గర్భము దాల్చు, దాశరథితో నీవు వైరము పెట్టుకొని, ఇంత దూరము వచ్చి నీ బుద్ధి చూపితివి, శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ, ఆ రామచరితమును భజించు పొందాము, ఆ పైన రావణుడు ఆమె మాటను వినక, సీతమ్మనెత్తుకొని పుష్పకమ్మును ఎక్కి, ఆ పాపి రావణుని పాపకృత్యము చూచి, ఆ వన్య మృగములును తరుల తలు సెలయేలు, వనదేవతలు కలసి కన్నీళ్లు కాచుచు, రాఘవుని రాకకై ఎదురు చూచుచునుండే, రావణుని పట్టులో కొట్టుకొనుచును సీత, అరచినది అసురుడని లక్ష్మణుడు చెప్పగా, మూర్ఖురాలిని నేను ఆతనిని దూషించి, తరిమి పంపగ చూచి రక్కసుడు వచ్చి, ఇంత పని చేసెనని సీత భోరున ఏడ్చి, ఏ అడ్డు లేకుండా గగన మార్గమున, పుష్పకంబున ఆ రావణాసురుని
వైదేహి తిట్టుచు అరచుచు రక్కుచు ఎట్లైనా అటు నుండి దూకి పడి ప్రాణములు విడచుటకు సిద్ధపడి శతవిధము పోరినది. జటాయుమని ఏటి వృద్ధుడగు ఖగరాజు అది సాధ్వి కంఠమని దాశరథి పత్ని అని గుర్తించ వెంటనే రక్షించ పైకెగిరి దశకంఠునిదిరించి నిలువరింపగజూచి రామునకు ఎదుట పడి ఓరు ధైర్యము లేక పరసతిని దొంగలా చెరబట్టి పోదువా. నీ శౌర్యమెంతదో నే రుజువు చేసెదను ఈ అబల కన్నీరు నిన్ను దగ్ధము చేయు. నీ ప్రాణములు తీసి నే వెడలిపోయెదను ఇట్లనుచు ఖగరాజు దశకంఠునెదిరించి ముక్కుతో పొడుచుచు రెక్కలతో బాదుచు గోళ్ళతో రక్కుచు రావణుని ఒడలంతా రక్తసిక్తము చేసి మకుటము పడదన్నే రావణుడు ఉగ్రుడై చంద్రహాసము దూసి ఖగరాజ రెక్కలను నరికి నేలను కూల్చే. ఖగరాజు పడిపోవ సీత దుఃఖము పెరిగి కన్నులకు కనిపించు చెట్టు పుట్టకు మ్రొక్కి తన ప్రభువు రామునకు తన పాటు చెప్పమనే. ఋష్యము కమ్మనెడి పర్వతాగ్రము పైన గుంపుగా కపివరుల చూడగని వైదేహి చీర చెంగును చించి నగలు మూటగా కట్టి వానరుల మధ్యగా పడునట్లు జాచినది. మదిలోన శోకముకు వంతమన్నది లేక కన్నీరు ధారలై కడలిలో కలువగా కుండె చెరువైపోవ రావణుని తిట్టుచు ఏచుచు అరచుచు ఆ సాధ్వి సృహ తప్పే దైవయోగము చేత దశకంఠు రావణుడు నిప్పు ముద్దను పట్టి మూట కట్టిన ఎట్లు కోరి ఎత్తుకు వచ్చి తన పురములో దాచి అటు వెనక రావణుడు వీరాధి వీరులకు అసుర వీరుల నుంచి జనస్థానమందున్నా ఆ సోదరుల చంపి ఆ వార్త చెప్పమని తమ ప్రభువు తమనిట్లు పొగడు చూపని చెప్పా. రాక్షసులు గర్వించి ఉప్పొంగి నవ్వుచు నరులనిద్దరి చంప మాకెంత పని అదుచు కామరూపము తోడ సాగరము దాటుకొని కొద్ది కాలములోన తిరిగి లంకకు చేరి మానవులు లేరనుచు తెలిపిరా ప్రభువునకు. లంకలో రావణుడు వైభవోపేతమగు అంతఃపురమంతయును త్రిప్పి సీతకు చూపే ఘనమైన తన యొక్క సిరి సంపదలనన్నీ నేర్పుతో రావణుడు మైథిలికి చూపించి సౌందర్యవతులైన సతులనందరి చూపి ఇక
ఇకపైన వీరంత నీకు చెలి కత్తెలగో నీ పైన మోహముతో మంచి చెడ్డలు మరచి అంత దూరము వచ్చి నిన్నిటకు తెచ్చి తిని కాదనక కళ్యాణి నా చేయి అందుకొని నన్ను నీ దాసునిగా జన్మంత ఏలుకో అనుచు మోహముతోడ రావణుడు ప్రార్థించా హేయముగ వైదేహి మోమునటు త్రిప్పుకొని కలనైన ఆ మాట తలపకని చెప్పి తిని పట్టు వదలక నీవు నీ దొంగ బుద్ధితో నను లంక చేర్చగని నీ శౌర్యమనగినది నీచ రావణ నీవు నా మగని శౌర్యమును చూచి గడగడలాడు కాలము వచ్చునికా నా ప్రాణనాథుడిక నీలంక చేరుకొని నీ మదము వనిగించి నా చెరను విడిపింపా ఆనందముగ మేము అయోధ్య చేరెదము అబల మాటలు ఏమి లెక్కలే అనునట్లు జనక సుత మాటలను విననట్లే రావణుడు నరుడు ఆ దాశరథి ఏ రూపమున వచ్చి నిన్ను రక్షించునో నేను చూచెదగాక ఇకనైన వైదేహి అహంభావము వదని నీ మనసు మార్చుకొని నన్ను చేపట్టుటకు ఒక్క 10 మాసములి నీకు గడువిచ్చి తిని అటుపైన జానకి మొండిగా ఉన్నచో మరునాటి ఉదయమున నిన్ను నేను చంపించి అసురులందరకును నే విందు చేసెదను రావణుని మాటలను ఆలకించిన సీత పతిలేని సీత నిర్జీవమైపోయే దేహము మాత్రమే నీ తోడ వచ్చినది మనసు చచ్చిన తనువు కట్టెతో సమమగును ఈ దేహమునకింక ఎట్టి భయమును లేదు నా స్వామి స్మరణమే నాకు సంరక్షయగు ఇంక నా వాసము అశోకవనమందే నాకు కావలి వారు రాకాసి వనితలని నీవెంత భయపెట్టి అరచిన ఫలమేమి నా పతిని చేరుటే నాకు మిగిలిన ఆశ నీ చేతనైనట్లు చేసుకోవచ్చునికా ఎంత బెదిరించినా అంత భయపెట్టినా అటు నిర్వికారముగ వైదేహి పలుకంగా రావణుడు వెనుకాడి పైకేమి పొక్కకను మోహమును కలిగించి తన వశము చేయుమని అసుర స్త్రీలతో చెప్పి తన మందిరము చేరి శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము అసుర మారీచుండు తన స్వరముతో అరవా శ్రీరామచంద్రుండు భయముతో కంపించి నా కంఠమే అనుచు నన్నాదు కొనుటకై నా సీత
లక్ష్మణుని తప్పకను పంపించు. ఒంటరిగనున్నట్టి ఆ సాధ్వి జానకిని రాక్షసులు తప్పకను భక్షించి తీరుదురు. అసురులందరూ కూడి పథకము వేసినది ప్రియ సతిని మైథిలిని సంహరించుటకి అని తలచి రాఘవుడు తన సతిని చూచుటకు పరుగు పెట్టుచునుండే దారిలో ఎన్నెన్నో అపశకునములుగాచి మతిపోయినట్లై నేను ఇంకెప్పుడును జానకిని చూడనా అని కీడు శంకించి మనసు కలవరముంది. తన మనసు సర్దుకొని దైవమును తలచుకొని తడబడే అడుగులను స్థిరముగా వేయుచు ఆశ్రమము వైపుగా శీఘ్రముగా కొనసాగే. అతి వేగముగా వచ్చు లక్ష్మణుడు కనబడగా ఒక్క పరుగున పోయి లక్ష్మణుని పట్టుకొని ఇది ఏమి లక్ష్మణ ఇట్లు వచ్చితివేమి? ఆ మాయ రాక్షసులు సుకుమారి మైథిలిని పట్టి చంపి మింగి కడు సంతసించరా. మన రాత ఇట్లుండి వనములకు వచ్చితిమి కైకేయి ఇటు పంప వనములో నివసింప ఆ మాయ రాక్షసులు చేసిరి తీరుగా పట్టి చంపి మృంగి కడు సంతసించరా. మన రాత ఇట్లుండి వనములకు వచ్చితిమి నా మనసు ఎందుకో కీడునే శంకించే. లక్ష్మణ వైదేహి మరల కనబడునా నా సీతయే లేని ఆశ్రమములో దినమైన క్షణమైన నేనెట్లు నివసింతు? వైదేహి లేకుండా అయోధ్యకెటు వత్తు? కొడుకు కోడలు లేక నా తల్లి కౌసల్య నేహమున ప్రాణములు ధరించి ఉండునా? నిజముగా లక్ష్మణ నీవు నా కోసమై వచ్చు సమయమునకేమీ వదిన వైదేహి జీవించి ఉన్నదా నిజముగా చెప్పవలి. ఇట్లనుచు రాఘవుడు లక్ష్మణుని నిలబెట్టి వలవలాయేచుచు పలు ప్రశ్నలను వేసి లక్ష్మణుడు సిగ్గుతో తల వంచి ఇట్లనెను అన్న నీకే కవిని నా తల్లి జనకసుత నీదరికి పొమ్మనుచు నన్ను ఆజ్ఞాపించే. జగదేక వీరునకు భయమేమి లేదనుచు నేనెంతో చెప్పినను వినిపించుకొనకుండా కఠిన వాక్కులతోడ నన్ను ఆజ్ఞాపించే. ఆ తల్లి ఆజ్ఞలకు కట్టుబడి వచ్చి తిని అప్పటికి నా తల్లి క్షేమముగనున్నదని లక్ష్మణుడు వివరించి అన్నతో పరుగిడెను. ఆశ్రమమును చేరి లోపలకు అడుగేసి జానకి నాథుండు హత విధి ఇది ఏమి? నా సీత ఏమయ్యే అనుచు భోరున ఏడ్చి
ఆశ్రమమును వదలి అడవిలో తిరుగుచూ చెట్టు పుట్టల నడుమ కొండ కోనల నడుమ జానకిని వెదుకుచూ గట్టిగా విలపించే జానకి నీవిట్లు హాస్యముగా దాగుంది వేధించ న్యాయమా వెంటనే ఇటురమ్ము అనుచు రఘురాముండు భార్యనన్వేషించి వైదేహీలనుచు పూల తీగెల నడిగే చెట్టు పుట్టల నడిగి చిగురుటాకుల నడిగే తుమ్మెదల ఝుంకారనాదమ్ము వినుటకై నా సీత వచ్చెనా అనుచు వాటిని వేడే ఆ ముగ్ధ వైదేహి భీవిరుల కోసమని అనుదినం మున వచ్చి పొదరిండ్ల కూచుండు హట్టి జానకి నేడు నా కన్ను మరుగై ఓ సిగ్న సుకుమార విరులార లతలారా నా బాధ గమనించి మీ సఖియ వివరములు దయ చూపి తెలుపుడని దశరథాత్మజుడపుడు దీనాతి దీనముగ వనమంతటిని వేడే నా తల్లి గోదారి పూర్ణిమానిసెలందు ఈ సుఖ తిన్నెపై నీ అలల గాలిలో పరవశించుచు నాకు ఊసులెన్నో చెప్పి మై మరచిన వడిని వైదేహి నిద్రించు తొలి కోడి కోయగని నను లేపి చేయంది అలల జల కములాడి ఉదయ భానుని చూచి అంజలిని ఘటించి పూలతో పూజించు నీ అలల తేలిటి ఆ పూల పరుగులను కన్నులారగ జూచి మనసార నవ్వగా నా సీత నవ్వులతో నీ అలల సంవడులు మాధుర్యములుకుచూ నా చెవుల నిండిడివి అటువంటి నా సీత ఇప్పుడు కనుమరుగయ్యే అనుచు గోదావరిని తాకి రాముడు ఏడ్చే అప్పుడు జింకల జంట కన్నీరు కాచుచూ ఆ క్రూర రావణుడు నీ సతిని ఎత్తుకొని ఈ వైపుగా పోయే అని మూగ భాషలో రామునికి తెలుపుచూ ఆ వైపు పరుగిడెను ఆ మూగ జీవముల చేష్టలో భావమును కొంత అర్థముగాక ఆ రామ లక్ష్మణులు ఆ దారి వెంబడే పరుగు పరుగున సాగి విరిగి పడి ఉన్నట్టి రథము వింటిని చూచి సాధ్వి సీతను కోరి అసురులిద్దరు పోరి చంపి ఆ జానకిని భక్షించి ఉందురని తినవంశ తినకొండు భావించి దుఃఖించే లక్ష్మణుడు ఓదాచి ముందునకు నడిపించా నెత్తురోడుచునున్న పక్షిరాజును చూచి ఆవేశమంతయును రాక్షసుల మాయయని తలచి రఘురాముడును కత్తి దూయగ చూచి అతిహీన స్వరముతో ఖగరాజు ఇట్లనెను ఓ రామ త్వరపడకు నీ తండ్రి మిత్రుడను
ఇట్లు పలుకుచునున్న ఆ స్వరము వినుచుని జటాయువే అనుచు రాఘవుడు గుర్తించే ఒడలంత నిమురుచు కన్నీరు కాచగా ఆ స్నేహ స్పర్శ చేకొన ప్రాణములు నిలువా మూసుకొని పోతున్న కనురెప్పలను ఎత్తి రావణుని విషయమును ఆగాగి చెప్పుచు రామ సాన్నిధ్యమున ఖగరాజు దివి చేరి శోక సంతప్తుడై శ్రీరామచంద్రుడును తండ్రి మిత్రుడు తనకు తండ్రితో సమమనుచు లక్ష్మణునితో కూడి అంత్యక్రియలను జరిపే దండకాట వివదలి సతిని వెదుకుచు నడచే శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము క్రౌంచాట విని చేరి అలసియా సోదరులు చెట్టు నీడను చేరి కూచుండిరొక ప్రక్క దిగులొంది కూచున్న అన్న రాముని చూచి భయపడుచు లక్ష్మణుడు మెల్లగా ఇట్లనెను నా ఎడమ భుజమదిరి ఆపదను సూచించే ఆ ఆపదే మనకు శుభకరము అన్నట్లు వంజులము అను పక్షి గొంతెత్తి హరచినది తల్లి సీతను చూచు శుభయోగమున్నదని ఉత్సాహముగలేచి అన్న చేయందుకొని లక్ష్మణుడు వేగముగమును ముందుగా సాగే అట్టి సమయమునందు పెనుగాలి వీచగా కనులు చిన్నవి చేసి పరికించి చూడగా అల్లంత దూరాన తల అన్నది లేక మొండమే ఉన్నట్టి కొండంత తనువుతో తాటి పొడమున సాగు వింత చేతులతోటి ఉండరక్కసుగాంచి నిలిచిరా సోదరులు కబంధ రాక్షసుడు అట్టి సమయమునందే ఇన వంశజుల జూచి మంచి విందని తలచి తన చేతులను చాచి సోదరులనందుకొని నొక్కి గట్టిగా పట్టి నోట పెట్టగబోవా ఆ రామ లక్ష్మణులు ఒరనున్న కత్తులతో ఏకకాలమునంది రక్కసుని కరములను తెగవేయ రాక్షసుడు అసుర భావము విడచి రాఘవుల కీర్తనుచు వినయముగ వివరించి నా జన్మ సఫలమై మిమ్ము దర్శించితిని నను మీరు కరుణించి దగ్ధము చేసినచో నా పూర్వదేహమును మరలనే పొందెదను అనుచువా రాక్షసుడు రామచంద్రుడి కోరే అప్పుడా రాఘవుడు తమ గాథ వివరించే ఆ రావణాసురుని వివరములన్నీయును విశదము చేసినచో దహనము చేసెదను అనుచు రాముడు పలుక రక్కసుండిట్లనెను రామ ఈ దేహము దగ్ధము కానిచో దివ్య శక్తులు నాకు తిరిగి రానే రావు
రాక్షసుండిట్లనగా రామచంద్రుండపుడు ఆకబంధుని తనువు అగ్నిలో దహించే దివ్య దేహము తోడ ఆకబంధుడు అప్పుడు అంబరమున నిలచి రాఘవున కిట్లనెను దశరథాత్మజ నీకు శుభము నిశ్చయమే కిష్కింధపురములో వానరుల నాయకుడు సుగ్రీవుడను వాడు రాజభ్రష్టుండై తన సతికి దూరమై సుఖములన్నీయు పోయి ఋష్యమూకము పైన తల దాచుకొనుచుండే శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకొందాము రఘురామచరితమును స్మరించుకొందాము రామయ్య చరితమును కీర్తించుకొందాము